వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అది ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా పెద్దారెడ్ల కేంద్రంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఆనం చంద్రసుబ్బారెడ్డి కేంద్రంగా రాజకీయాలు నడిచాయి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేదురుమల్ల జనార్దన్ రెడ్డి ఆధిపత్యం చలాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆనం కుటుంబమే నెల్లూరు జిల్లా రాజకీయాల్ని శాసించాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా అలకపాన్ పెక్కారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలనేటువంటి ప్రతిపాదనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదనని సీఎం పట్టించుకోకపోవడంతో అలకపాన్ పెక్కారు వేమిరెడ్డి. ఈ నేపథ్యంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి వేమిరెడ్డిని ఓదార్చే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ ఎక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనిపించినటువంటి పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి మరో నెల రోజుల్లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెడ్ల ప్రభావం అనేటువంటిది, అంటే నెల్లూరు రెడ్ల ప్రభావం అనేటువంటిది స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది నెల్లూరు జిల్లాలోని ప్రస్తుతం రాజకీయ పరిస్థితి.